ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమాకాండము 23వ అధ్యాయము 30వ వచనము. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినాన్న ప్రభు నీకు ఇస్తున్న మంచి మాట, నీవు అభివృద్ధి పొంది ఆ ద్వేషమును స్వాధీనపరుచుకోవాలి. చాలామంది మనుషులు నువ్వు అభివృద్ధి పొందితే వారు అసూయపడిపోతూ ఉంటారు. చాలామంది సపోర్ట్ చేయరు కావాలని. చాలామంది నువ్వెక్కడ అభివృద్ధి పొంది జీవితంలో అన్నీ సంపాదించేసుకుంటావని వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. అయితే ఈరోజు నీ తండ్రి ఏం చెప్తాడో తెలుసా? నువ్వు అభివృద్ధి పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. జీవితంలో ఒక సక్సెస్ అనేది నువ్వు సంపాదించుకోవాలని ఈ విశ్రాంతి దినాన దేవుడు నీకు బయలుపరుస్తూ ఆయన మనస్సులో మాట చెప్తున్నాడు. నువ్వు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకోవాలని ఆనాడు ఏదైతే తన బిడ్డలకు దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి, ఈరోజు అదే మాట నీ విశ్రాంతి దినాన్న దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఒక మంచి మ్యారేజ్ చేసుకోవడం దేవునికి ఇష్టం, చక్కని సంతానం దేవునికి ఇష్టం, ఒక మంచి వ్యాపార అభివృద్ధిలోకి నువ్వు రావడం దేవునికి ఇష్టం. ఇవన్నీ అభివృద్ధి అంతా కూడా నువ్వు స్వాధీనపరచుకోవాలి. అపవాది నీ నుంచి అన్నీ లాగేసుకున్నాడేమో, అపవాది నీ నుంచి అన్నీ దూరపరిచాడేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు మరలా అభివృద్ధి పొందాలి. నువ్వు పొందుతావు. క్రమక్రమముగా నీ ఎదుట ఉన్న ఆ సాతాను మనుష్యులను కానీ, పరిస్థితులను కానీ, ఆ ఇబ్బందికరమైన స్థితిగతులను కానీ నేను తొలగిస్తాను. నువ్వు అభివృద్ధి పొందాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. దేవుడే వెళ్ళగొడతానంటున్నాడు. నువ్వేమి చేయక్కర్లేదు. అయ్యా ఈ మనుషులు ఇబ్బంది పెడుతున్నారయ్యా, అయ్యా ఈ పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయా అని నువ్వు దేవునికి అప్పగించు, న్యాయాధిపతికి అప్పగించు. సమస్తము కూడా దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఒకవేళ యుద్ధానికి దిగావా, దేవుడు నీ పక్షాన యుద్ధము చేయుడు. ఎవరైనా నీ మీద నిందలు వేస్తున్నారా, గొడవలకు వస్తున్నారా, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారా, న్యాయాధిపతికి మోకరించి ఆయనకి చెప్పు. సమస్తం ఆయన చూసుకుంటాడు. ఆయన వెళ్ళగొడతాడు. ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఈరోజు సాతాను బహుశా నీ జీవిత ప్రయాణంలో నువ్వు అభివృద్ధి చెందకూడదని, నువ్వు విస్తారంగా సంపాదించుకోకూడదని అనేకమైన అడ్డుకట్టలు వేసాడేమో. అది ఏ రూపంలో వేసినా సరే నీ తండ్రి నీతో చెప్తున్నాడు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు స్వాధీనపరుచుకుంటావు. ఆ శత్రువుని, ఆ ఇబ్బందికరమైన మనుష్యులని, పరిస్థితుల్ని నేను వెళ్ళగొడతానని చెప్పి నీ పక్షాన నీ తండ్రి నిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఊరకనే విని ఊరుకునే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ప్రార్థన చెయ్యాలి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యాలి. దేవా, నన్ను అభివృద్ధిపరచు ప్రభువా, నా పాపములు క్షమించు ప్రభువా. ఇదిగో నేను పలానాది స్వాధీనపరచుకోవాలని, పలానా పొందుకోవాలనుకుంటున్నాను ప్రభువా. తండ్రి సహాయించే, నన్ను దీవించు. ఇదిగో నాకు వ్యతిరేకమైన పరిస్థితులు, వీటన్నిటినీ కూడా మీ నామములో వెళ్ళగొట్టండి ప్రభువా అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నీవు ప్రార్థన చేస్తే గనక సజీవుడైన దేవుని మాట నిరర్ధకంగా పోదు. ఖచ్చితంగా ఈ వాగ్దానము ఈరోజే నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో, ఈ విశ్రాంతి దినాన్న మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.